చూడొచ్చు ఎలా ఉందో. ఎర్లీ మార్నింగ్ వచ్చాం, చుట్టూ మంచు, మధ్యలో ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి జంతువులకు ఏదైతే మేకలు, కోళ్ళు, గొర్రెలు ఉంటాయో వాటికి తీర్థం సమర్పించు ప్రదేశం ఇది. చూడవచ్చు ఎలా ఉందో. మనం పొద్దున వస్తే ఎర్లీ ఎవరు ఉండరన్న ఉద్దేశంతో వచ్చాం. అయినా కూడా భక్తులు స్టార్ట్ అయ్యారు. మధ్యాహ్నం వరకు అయితే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఎందుకంటే ఇది మన ఇండియాలో మహాకుంభమేళం తర్వాత అతిపెద్ద జాతర వచ్చేసి సమ్మక్క సారలమ్మ వారి జాతరే. చూడొచ్చు ఎలా ఉందో. చుట్టూ చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు పగిడద్ద రాజుల గద్దె. ఇప్పుడు సారలమ్మ వారి దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు మనం వచ్చేసి గోవిందరాజుల పూజారి మండపం దగ్గర. మనకి ఇక్కడ చుట్టూ చూస్తే లైటింగ్ ఫెసిలిటీ కూడా సూపర్బ్ ఉంది. చూడొచ్చు. కొబ్బరికాయలు చూడొచ్చు ఎలా ఉన్నాయి ఇక్కడ భక్తులు. ఇక్కడ వచ్చేసి 4 ఎంట్రెన్స్లు ఉన్నాయి. మీరు చూడొచ్చు. అటువైపు 1, ఇటువైపు 2, ఇటువైపు 3. మనం వచ్చిన మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి 4ది.
ఇంకా వచ్చే నెల అయితే మాత్రం ఇక్కడ చూడొచ్చు మీరు క్యూ స్టాండ్స్, దీంట్లో మొత్తం లైన్లో మొత్తం నిండిపోతారు భక్తులు అనేది. విపరీతమైన దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు మొత్తం ట్రాఫిక్ అనేది ఉంటుంది. రావడం కూడా వెహికల్స్ చాలా కష్టం, ఇంతమంది భక్తులు వస్తారు. మీరు చూడొచ్చు, పోయిన సంవత్సరం చూసినా కూడా దాదాపు 2 ఏళ్ళకి ఒకసారి వచ్చే జాతర కాబట్టి దాదాపు 10 నుంచి 12 కోట్ల ఆదాయం అయితే రావడం జరిగింది. అందులో దాదాపు 16 దేశాల కరెన్సీ అయితే ఉందంటే ఆలోచించవచ్చు ఎంత పెద్ద జాతర ఇది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సమ్మక్క అమ్మవారి భక్తులు దర్శించుకునే మెయిన్ మందిరం ఇది. ఇంతకుముందు చూసారుగా అక్కడ సారలమ్మది, ఇది వచ్చేసి సమ్మక్కది. దాదాపు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వచ్చే నెల నుంచి అయితే విపరీతమైన జనాభా ఉంటుంది కాబట్టి అక్కడ చూస్తే మీరు మన చూస్తే జనాలు అలా లైన్లలో అలా వస్తూ దాదాపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైన్ కనిపిస్తుంది చూడండి, ఇలా వాళ్ళు లోపలికి అనేది వెళ్ళడం జరుగుతుంది 2 వైపులా. అంటే చూడొచ్చు జనం ఏ రేంజ్లో వస్తారో. దాదాపు ఇది బయట నుంచి ఈ లైన్ ప్రాసెస్లో వస్తారు. మీరు చూస్తున్నారు కదా, అవతల నుంచి ఇలా లైన్లో వస్తారు. ఆ లైన్ ఎన్ని కిలోమీటర్లు పోతుందో చెప్పలేము, అంత జనాభా అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందుకే మనం కొద్దిగా ఎర్లీగా వచ్చి, అది కూడా ఎర్లీ మార్నింగ్ మంచు పడుతుంటే కూడా తీసాం. ఏంటంటే ఇంకొద్దిసేపు అయితే మంది స్టార్ట్ అవుతారట రావడం భక్తులు అనేది. అందుకే కాస్త ముందుగా వచ్చి మనం తీసుకునే ప్రయత్నం అయితే చేసాం. చూసారు కదా ఎలా ఉందో. 2024 అంటే ఇవాళ తీస్తున్నా కాబట్టి నేను అప్లోడ్ చేసే టైంకి నెక్స్ట్ ఇయర్ వస్తుంది, అంటే 1 డే తర్వాత అప్లోడ్ చేస్తాను కాబట్టి అప్పటికి 2024 కిందికి వస్తుంది. ఇది చూడొచ్చు, దాదాపు మనదే ఫస్ట్ వీడియో కావాలని కోరుకుంటున్నా. చూడొచ్చు ఎలా ఉందో, చూస్తున్నారు కదా. ఇప్పుడు అవతల పై పచ్చమిటి వైపు కూడా చూడొచ్చు ఎలా ఉందో. చూసారు కదా, లోపల నేను సమ్మక్క అమ్మవారిది చూపించా, ఆమె బిడ్డ సారలమ్మ వారిది చూపించా, సమ్మక్క వారి భర్త పగిడింత రాజుల వారిది చూపించా, అట్ లాస్ట్ మరిదైనటువంటి గోవిందరాజుల వారి గద్దె కూడా చూపించా కదా. దాదాపు అయితే పూర్తిగా కవర్ చేసా మేడారం అనేది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. నెక్స్ట్ మనం మిగతాయి కూడా ఈ వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా. అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా అలాగే చూడండి, ఎందుకంటే నెక్స్ట్ సమ్మక్క వారి మ్యూజియం, తర్వాత ఆ సమ్మక్క వారు అదృశ్యమైన చిలకల గట్టుకు మరియు సమ్మక్క వారి కొడుకైనటువంటి మనకు జంపన్న దూకినటువంటి జంపన్న వాగు, అవి హిస్టరీతో పాటు స్టోరీతో పాటు పూర్తిగా చూపిస్తా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఆ వీడియోలు కూడా చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ అలీ విహారీ.